డబ్బు సంపాదించాలంటే చాలా ఆప్షన్స్ ఉన్నాయి కదా, అన్ని ఏదో ఒకటి చేయొచ్చు, ఏం చేసినా డబ్బులు వస్తాయి పని చేస్తే బయట. కానీ నెట్వర్క్ మార్కెటింగ్ ఎందుకు చేయాలి? ఓకే, అదొక ఆప్షన్. ఇంకొకటి మంచి రికగ్నైజేషన్ ఉంటుంది ఇక్కడ. ఓకే, సో బయట ఎంత వర్క్ చేసినా జీతమే ఇస్తారు, జీతం మాత్రదా మారదు. మళ్ళీ మనం బాగున్నప్పుడు యాక్టివ్లో ఉండి వర్క్ చేస్తే వస్తుంది జీతం, అవునా? అదే నువ్వు ఇంటి దగ్గర నుండి నాకు డబ్బులు కావాలంటే ఇస్తారా వాళ్ళు? సో నెట్వర్క్లో ఉన్న లాజిక్ ఏంటి అంటే మనం బాగుండి వర్క్ చేస్తూ మన కింద టీమును పికప్ చేస్తూ టీము క్రియేట్ చేసుకుంటే మనం ఏదో ఒక రోజు ఇంట్లో ఉన్నా కూడా కింద మన అండర్లో టీం ఉంటుంది కాబట్టి ఆ సేల్స్ పై నుండి కూడా మనకి ఇన్కమ్ వస్తుంది. సో నేనేమంటా అంటే బాగున్నప్పుడు వచ్చే ఇన్కమ్ కాదు, మనం బాగాలేనప్పుడు వచ్చే ఇన్కమ్ ఇంపార్టెంట్. ఎందుకంటే ఎక్కువ ఇక్కడ లేడీస్ ఉన్నారు, సో మనం అందరం ఎవరిపైన డిపెండ్ అయి ఉంటాం, మన హస్బెండ్ పైన డిపెండ్ అయి ఉంటాం. సో వాళ్ళు వర్క్ చేస్తారు, తెస్తారు, మనకి ఇస్తే మనం ఏం చేస్తాం, ఇంట్లో సర్ది చేస్తాం, అవునా? సో అక్కడ వాళ్ళకి ఇవ్వాలి, ఇక్కడ రెంట్ అది ఇది మనం సెట్ చేస్తాం. కానీ అదే సంపాదించే వ్యక్తి సైలెంట్గా ఇంట్లో ఉన్నారు అనుకోండి, ఒక 2-3 నెలలు మనం ఏం చేస్తాం, మన పరిస్థితి ఏంటి? పిల్లలకు ఫీజులు కట్టాలి, రెంట్ ఉంటుంది, రెంట్ ఉండవచ్చు, అవునా కదా? సో మనం ఎవరిని అడగగలుగుతాము, అప్పుడు మనం పని చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది, అవునా? సో అలాంటి సిచ్యువేషన్లో మీకు వచ్చిన ఒక అద్భుతమైన అవకాశం, ఇలాంటి నెట్వర్క్ ఫీల్డ్ని పట్టుకుంటే ఒకవేళ వాళ్ళు బాగాలేకున్నా కూడా మన నెట్వర్క్ క్రియేట్ చేసుకుంటాం కాబట్టి ఇన్కమ్ వస్తుంది. మనం ఒకవేళ బాగాలేకున్నా రెడ్ మీద ఉన్నా ఏదో ఒక సందర్భంలో ఇంట్లో ఉండాల్సిన సిచ్యువేషన్ వచ్చినా కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుంది, అవునా కదా? సో నెట్వర్క్లో ఉన్న బెనిఫిట్ అదే. సో దీన్ని బాగా మైండ్లో పెట్టుకోండి, ఓకేనా? సో చాలామంది ఏమనుకుంటారు అంటే మేము మా హస్బెండ్ జాబు అది ఇది ఆయన చేసుకున్నానే నాకేంటి అని అనుకుంటారు. కానీ నాకు తెలిసి మనం బాగున్నప్పుడు అందరూ వస్తారండి, మనం బాగాలేనప్పుడు మన ఇంటికి ఒక్కరు కూడా రాదు, ఎక్కడ మన సాయం అడుగుతామో అనేసి. సో అందుకని అంటే ఇలాంటి సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన కాబట్టి సో నేను అనుభవంతో చెప్తున్నా. సో లేడీస్ కూడా నాకెందుకు నెట్వర్క్ ఫీల్డ్ చాలా మంది బయటికి వెళ్తే ఏమో అంటారు, అదేమో అంటారు, ఇదేమో అంటారు అనేసి మనం అనుకొని ఆగిపోవద్దు. సో దీని విలువ ఏంటి, దీని గొప్పతనం ఏంటిది అని అర్థం చేసుకోండి. నాకు అవసరం లేదు, నేను చేయను బిజినెస్ అది కాదు, ఓకేనా? ఎందుకంటే మనకి ఎవరు ఇవ్వరు రేపు. సో అది గమనించి అది మైండ్లో పెట్టుకోండి. ఖచ్చితంగా ఏదేమైనా నేను సక్సెస్ అవ్వాలి, ఒక నెట్వర్క్ తయారు చేసుకోవాలి. నేను లేకున్నా, మన భూమి ఉన్నా లేకున్నా వచ్చే ఇన్కమ్ నెట్వర్క్ నుండి వస్తుంది, ఎక్కడ రాదు. సో అది గుర్తు పెట్టుకొని ఇక్కడికి వచ్చిన లేడీస్ అందరూ జెంట్స్ కూడా సో అందరూ సక్సెస్ అవ్వాలి, మంచి చెట్లు తీసుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా.